మనకి? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో ఒక కష్టం తీరిందనుకుంటే ఇంకో కష్టం వచ్చి పడుతుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఇదంతా మనం చేసుకున్న పాపం అండి, పాపం. అసలు రఘురాము సీతను వద్దనే మనిషి కాడే. అంత ఖచ్చితంగా సీతను రావద్దన్నాడు కదండి. అలా అనడం వెనక ఒకే ఒక్క కారణం. అది సీత మీద ఉన్న నమ్మకం అయి ఉంటుంది. నమ్మకమా? అవును, సీత మాత్రమే స్వర్ణకు నచ్చ చెప్పి తీసుకురాగలదన్న నమ్మకం. అది నమ్మకం కాదు నాన్న, అదంతా ఆ చక్రాల కుర్చీ మహారాణి గారి ప్లాన్. బావను ఆవిడేదో మాయ చేసింది, అందుకే బావ అలా మాట్లాడాడు. ఆవిడ మాయ చేసిన సంగతి అటుంచు, నువ్వేమనుకుంటున్నావు? నీ మనసు మార్చుకుని వెళ్తావా లేదా? అది జరగని పని. అంతేనే, నువ్వు ఆ మాట మీదే ఉండు. అక్క చెల్లెళ్ళుగా పుట్టినందుకు మనమిద్దరం జీవితాంతం అమ్మా నాన్నల దగ్గరే ఉండిపోదాం. రామచంద్ర మాస్టర్ కూతుళ్ళుగానే బతుకుదాం. ఏంటి ఆ మాటలు? దాని సంసారం ఎలా కుదుటపడుతుందా అని బాధపడకుండా మనం ఇక్కడే ఉండిపోదాం అని అంటావే? మీరుంటే మిమ్మల్ని కాదే జనమంతా మమ్మల్ని ఆడిపోసుకుంటారు. ఏం సావిత్రి, నీ కూతుళ్ళిద్దరిని మొగుళ్ళు వదిలేశారటగా అని వేధించి చంపుతారే. అది ఒక్కుతున్నా అదే ప్రశ్న కదమ్మా. అమ్మా స్వర్ణ, నీ మొండితనం అక్క జీవితానికి శాపం కాకుండా చూడమ్మా. కానివ్వండి నాన్న, నా బ్రతికేమైపోతే దానికే. దాని మాట చెల్లుబాటు అయితే చాలు. ఏంటే ఏంటే స్వర్ణ, ఎందుకు ఈ మొండితనం? నా కొడుకు నా నుంచి దూరం కాకుండా ఉండడానికి. వాణ్ణి నా చేతులతో పెంచుకోవడానికి. అక్కడికెళ్ళినా నువ్వే కదే పెంచేది. లేదు, నా ముని మనవడు అని తనకి దగ్గర చేసుకుంటుంది. సాకేత్ ని పెంచినట్టే పెంచుతుంది. డబ్బా పాలు పిల్లాడికి పడవు అని డాక్టర్లు చెప్పితే తప్ప నన్ను పాలు కూడా ఇవ్వనివ్వదు. ఇచ్చినా నిమిషాలు లెక్క పెడుతుంది. ఆ తర్వాత నా చేతుల్లోంచి లాగేసుకుంటుంది. నువ్వు చాలా ఎక్కువగా భయపడి అక్క బతుకుని కూడా చీకట్లోకి నెట్టేస్తున్నావే. దాని కాపురం గురించి కొంచెమన్నా ఆలోచించవే. అక్కకేం కాదమ్మా, బావ ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్తాడు. అప్పుడేదో ఆ ముసలావిడ అలా అనమనుంటుంది అనుంటాడు. తనే తప్పకుండా అక్కని వెతుక్కుంటూ వస్తాడు. పొరపాటు పడుతున్నావు స్వర్ణ. పట్టుదలకు పోతే ఆ రఘురాం కూడా పిఠాపురం వారసుడే కావచ్చు, కానీ పెంపకాల్లో చాలా తేడా ఉందక్క. తను శారదత్తయ్య గారి చేతుల్లో పెరిగినవాడు. పిఠాపురం మంగమ్మ గారి వంశ పారంపర్య రక్తం పంచుకు పుట్టినవాడు. జీన్స్ తాతయ్య గారివో మావయ్య గారివో అత్తయ్య గారివో వచ్చుంటాయి. నీకు అన్యాయం చేయడక్క. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. నేను మాత్రం దడ పుట్టి చస్తున్నాను. అడుగడుగున గంటలతో సాగుతున్నాయి వీళ్ళిద్దరి కాపురాలు. రఘురాం స్వర్ణని సాకేత్ని కలపడానికి ఇలా డ్రామా చేస్తున్నాడని స్వర్ణ అభిప్రాయం. తప్పనిలా నేను ప్రవర్తించాను. రఘురాం నిజంగానే సీరియస్గా చెప్పినట్టే ఉండాలి. స్వర్ణకి తెలిసి రావాలి. నేను చెప్పానా బావ అక్కను వదిలి ఉండలేడని? ఇంకా నా మాట పూర్తి కానేలేదు. అదిగో చూడండి వచ్చేశాడు.
రా రఘురామ్, లోపలికి రా. రా బాబు. నువ్వు చెరువు దగ్గర అలా మాట్లాడేసరికి హడలిపోయావు. లోపలికి రా బాబు. నేను లోపలికి రావడానికి రాలేదు. అంటే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడక్క. నేను పేరుకే కాదు, మాటకు కూడా రఘురాముణ్ణే. నేనేం తను తీసుకువెళ్ళడానికి రాలేదు. సీత రావడం అంటూ జరిగితే నిన్ను తీసుకుని రావాలి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు బావా? డ్రైవర్, ఏంటివి రఘురామ్? నీకు సంబంధించిన వస్తువులు. ఏంటిది? స్వర్ణ ఆలోచన మారడానికి అలా అన్నాడు అనుకుంటే నన్ను ఆలోచనలో పడేస్తున్నాడు. ఎందుకిలా? మీ నాన్నమ్మ ఇచ్చిరమ్మందా, లేకపోతే నువ్వే తీసుకొచ్చావా? ఎవరు చెప్పినా ఎవరు ఇచ్చినా నా అభిప్రాయం ఒక్కటే. అంటే కట్టుగుడ్డ లేని దీని స్థితిలో ఉన్నామనా ఇవన్నీ తెచ్చిచ్చేది? అవమానించడానికి కూడా ఒక హద్దు ఉండాలి. పట్టు విడుపులేని మూర్ఖత్వాలకు ఇలాగే ప్రవర్తించాల్సి ఉంటుంది. దాని అభిప్రాయాలకి నిర్ణయాలకి నాకు శిక్ష వేయడం తప్పు. నాకు నా తమ్ముడు ముఖ్యం. నువ్వు నీ చెల్లెలి జీవితం ముఖ్యం అనుకుంటే, మీ రక్త సంబంధాలకి శక్తి ఉంటే, మీలో మీకు గౌరవ మర్యాదలుంటే, నేను నీతో అన్నమాట ప్రకారం స్వర్ణను తీసుకుని ఆ ఇంటికి రావాలి. ఏంటి బావా, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీతో నాకు వాదన అవసరం లేదు. డ్రైవర్, అవి తీసుకుని లోపల పెట్టరా. ఆగు. వాటిని లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేను నిన్ను తీసుకువెళ్ళను. అవసరం లేదు. నన్ను మీరు కాదనుకున్నాక మీరు కొనిచ్చిన ఆ బట్టలు కూడా నాకు అవసరం లేదు. సీత, నువ్వు మాట్లాడకమ్మా. తనకి తన వాళ్ళందరూ దొరికాక నేను కానిదాన్ని అయిపోయాను. నావి అనేవి ఏవి ఆ ఇంట్లో ఉండే అర్హతని కోల్పోయాయి. అందుకే తీసుకొచ్చారు. వాళ్ళింత గొప్ప నిర్ణయం తీసుకున్నాక నా ఆత్మాభిమానాన్ని చంపుకొని వీటిని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తీసుకోవడం తీసుకోకపోవడం అది నీ ఇష్టం. డ్రైవర్, వెళ్దాం పద. ఒక్క నిమిషం. చూడు డ్రైవర్, ఆ సూట్ కేసులు ఎలా తీసుకొచ్చావో వాటికి తోడుగా ఇవిగో వీటిని కూడా తీసుకెళ్ళిపో. ఏంటవి? నావి అనేవి మీ ఇంటికి బరువైనప్పుడు మీవి అనే ఈ నగలు నా ఒంటికి బరువు అనిపిస్తున్నాయి. నేనుగా వద్దనుకుంటున్నాను.
అందుకే మీరు కొనిచ్చిన ఈ నగలు కూడా తీసుకెళ్ళిపోండి. ఇదిగో ఈ తాళిబొట్టు తప్ప ఇంకా మీవేవి నా దగ్గర లేవు. దీని వెనక నమ్మకం, సాంప్రదాయం, బంధం ఉందని ఆగాను. సీత, ఓహో, పేరు గుర్తుందా? వచ్చిన దగ్గర నుంచి నా పేరు పిలవకపోతే నాతో పాటు నా పేరు కూడా మర్చిపోయారేమో అనుకున్నాను. బాబు రఘురాం, చూడండి, మీరు నచ్చ చెప్పాల్సింది నాకు కాదు, మీ చిన్న కూతురికి. సీత, బాగా ఆలోచించుకో. పెద్దబావా, ఇది మీ ఇష్టంగా చేస్తున్న పని కాదు. నువ్వు మాట్లాడాల్సింది నాతో కాదు, మా వాళ్లతో. డ్రైవర్, పద. సీత, నువ్వు నాలాగే ఆలోచిస్తున్నావు. మన ప్రయత్నం ఒక్కటైనా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్. స్వర్ణ మార్పే మన ఉద్దేశం. దానికోసం ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. ఏంటే నువ్వు ఇంత మూర్ఖంగా ప్రవర్తించావు? ఆ నగలు తిరిగిస్తే పెద్దావిడ కోపం రాదా? రాణి, రాణి అమ్మా, వాళ్ళలా చీరలు పంపిస్తుంటే వాటిని మనం తీసుకుని మన మధ్య బంధాన్ని తెంచేసుకోవడమేనా? వాళ్ళు తెంచేసుకుంటారే. మన కర్మని మనం అనుభవించడమే. ఎవరు సర్దుబాటు కానప్పుడు ఎవరి జీవితం ఎలా సాగాలో అలాగే సాగుతుంది, అంతే. ఏంటిది? బావ సీరియస్ గానే మాట్లాడుతున్నట్టున్నాడు. అక్క హట్ అయినట్టుంది. ఏమిట్రా, ఏమైంది? నా బట్టలు మీ ఇంట్లో వద్దంటే ఈ నగలు మాత్రం ఎందుకని ఇచ్చి పంపించింది. బట్టలేమిటి, ఈ నగలేమిటి? అసలేం జరిగిందిరా? అసలు ఏం జరిగిందంటే, నీకు సంబంధించిన వస్తువులు నా ఆత్మాభిమానాన్ని చంపుకొని వీటిని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నావి అనేవి మీ ఇంటికి బరువైనప్పుడు మీవి అనే ఈ నగలు నా ఒంటికి బరువు అనిపిస్తున్నాయి. అది తాతయ్య జరిగింది. ఏమిటి, దానికి తిక్క తలకెక్కిందా? ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయిందా? నువ్వు చేసే తల తిక్క పనులకి ఎవరికైనా తిక్క తలకే ఎక్కుతుంది. ఏరా, నీకైనా బుద్ధుండక్కర్లేదా? అది చెబితే అది చేయటమేనా? అసలేమిటి నీ ఉద్దేశం? నువ్వు ఇలా పోటీలు పడి పంతాలకపోతే చివరికి మన వాళ్ళ కాపురాలు గంగలో కలిసిపోతాయి. రై, నువ్వు అప్పుడు ఆ మాట అంటమే తప్పు. ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకో తప్పు. అయినా ఆత్మాభిమానం గల ఆడపిల్లలతో ఈ ఆటలేమిట్రా? పైగా దానికి ఏమైనా తిక్క తలకెక్కిందా అని ఈవిడి గారి గాండ్రింపు ఒకటి. ఏమండి, ఎందుకే అలా అరుస్తావు? రాయి కింద చెయ్యిరుకుంటే సుతారంగా తీసుకోవాలే గాని ఇంకో రాయేసి ఆ రాయిని పగలగొట్టాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అరే, ఆ అమ్మాయికి మూర్ఖత్వం అంటూ నువ్వు మూర్ఖత్వ పనులు చేస్తావేమిటే? నేనే మూర్ఖంగా ప్రవర్తించడం లేదు. అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు, నీ పెంపకంలో పెరిగిన సాకేతు. వాడు చెడ్డాడు, వాడి కాపురము చెడింది. ఇప్పుడు వీడు చెడగొడుతున్నావు, వీడి కాపురాన్ని కోల్చాలని చూస్తున్నావు.
మొత్తం కిష్కింద కాండలాగా కురుక్షేత్ర సంగ్రామంలాగా తయారైంది. చిచి ఛీ! ఆయన అంతే లేరా, ఎప్పుడు నన్ను తప్పు పట్టడం తప్ప ఆయనకి వేరే పని లేదు. నువ్వేం భయపడుకురా రఘురాం. ఆ అక్క చెల్లెళ్ళిద్దరికీ ముక్కుతాడు వేసి ఎలా దారికి తీసుకురావాలో నాకు తెలుసుగా. నానమ్మ, సీత చాలా హర్ట్ అయినట్టుంది. అలా ఫీల్ అయితే కార్యం సాధించలేవురా. అన్నీ అవే దారికొస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు. మావయ్య గారు, ఎందుకు బట్టల బ్యాగులు సర్దుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఫలానా దగ్గరకని ఇంకా నిర్ణయించుకోలేదు. బయటికి వెళ్ళాక ఎటు వెళ్ళాలని బుద్ధి పుడితే అటు వెళ్తాను. ఎందుకు తాతయ్య నువ్వు వెళ్ళేది? సన్నాసుల్లో కలవటానికి రా. మావయ్య గారు, ఎందుకమ్మా అంత ఆశ్చర్యం? మీ అత్తగారిని చూస్తూ కూర్చోవడం కన్నా ఏ గంగానమ్మ తల్లి గుళ్ళోనన్నా కూర్చుంటే పుణ్యం అన్నా వస్తుంది. తాతయ్య, నేను అలా అన్నానా? అక్కడికి వెళ్ళాననేగా నీ కోపం? కాదురా, నాకెవరి మీద కోపం లేదు. నా అసమర్థత మీదనే నాకు అసహ్యం. ఏముందిరా ఇంకా ఇంట్లో? ఎలా ఉండమంటావురా ఇంట్లో? మనవాళ్ళు ఎక్కడా, మనవరాళ్ళు అక్కడ. అచ్చుట ముచ్చుట ఏమన్నా ఉందా? ఎంతసేపటికి కోడి పుంజుల్లాగా తల విసురుకోవటాలు, కొట్లాట్లు, పోట్లాట్లు. కాస్తన్నా ప్రశాంతత ఉందంట్రా. ఇవన్నీ చూడటం ఈ వయసులో నా వల్ల కావటం లేదురా. అందుకే ప్రశాంతత కోసం వెళ్ళాలనుకుంటున్నాను. తాతయ్య, ప్లీజ్ తాతయ్య, నువ్వు వెళ్ళొద్దు. నేనేం చేసినా సాకేత్ కోసమే. స్వర్ణ రాకపోతే మళ్ళీ దారి తప్పుతాడని తప్పనిసరి చేస్తున్నాను తాతయ్య. అన్నీ సర్దుబాటు అయిపోతాయి. హాయిగా నువ్వు మునిమనవడితో ఆడుకోవచ్చు. నా మాట విను తాతయ్య, నన్ను నమ్ము తాతయ్య. నమ్మటానికి వినటానికి నువ్వు ఇదివరకటి రఘురాము కాదురా. ఆ మంగమ్మకు పూర్తిగా సరెండర్ అయిన వాడివి. అది చెప్పినట్టల్లా ఆడే తోలుబొమ్మలాగా తయారయ్యావు. ఎవరి దారి వాళ్ళదే. నా దారి కడ్డురాకు, నన్ను ఆపకు. పొరపు పోవతలకి. మావయ్య గారు, మీరే ఇలా అని వెళ్ళిపోతే ఈ ఇల్లు నిజంగానే కురుక్షేత్రంలో మారిపోతుంది. సమస్యను పరిష్కరించగల సమర్థులే పారిపోతే పరిష్కారం దొరకదు. ఎవరు ఎవరికి నచ్చ చెప్పగలరు చెప్పండి? ఎవరికి ఎవరు కాకుండా పోతారు. ఈ సంసారం అంతా చిన్న భిన్నం అయిపోతుంది మావయ్య గారు. ఇప్పుడు మాత్రం ఎవరి మాట వింటున్నారమ్మా? తాతయ్య, వద్దు తాతయ్య, ప్లీజ్ తాతయ్య, నా మాట విను. నువ్వు వెళ్ళిపోతే సాకేత్ పిచ్చోడైపోతాడు తాతయ్య. ప్లీజ్ తాతయ్య. మావయ్య గారు, కాస్త ఓపిక పట్టండి. వరలక్ష్మి వ్రతం రాబోతుందిగా. కోడలిద్దరి చేత వ్రతం చేయించి ఎలాగోలా కలపొచ్చు. మీరు మళ్ళీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మా మీదొట్టే. ప్లీజ్ తాతయ్య. మీరేమో బంధం వేస్తున్నారు, అదేమో పందెం కాస్తుంది. అడకత్తెరలో పోక చెక్కలా ఉంది నా బతుకు. ప్లీజ్ తాతయ్య. పిన్ని, వెళ్ళి కాఫీ తీసుకురా తాతయ్యకి. అలాగే. కూర్చో తాతయ్య, కూర్చో. తాతయ్య, నన్ను నమ్ము. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను.